మిత్రులారా నమస్తే. ఈ యొక్క తులసి మొక్కను మనం చూస్తున్నాము. చాలా మంది మన భారతదేశ సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయంలో తులసి కోటను మనం గృహాల్లో పెట్టుకొని దానికి పూజ చేసేటువంటి సంస్కృతి మనం కలిగి ఉన్నాము. తులసాకు చాలా మంచిదని చెప్పేసి మన అందరికీ కూడా తెలిసినప్పటికీ కూడా డాక్టర్ గారి ద్వారా మనం కొన్ని విషయాలు తెలుసుకొని ఇంకా మరి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఏముందో మనం తెలుసుకుందాం. మన మధ్య డాక్టర్ కరుణాకర్ గారు ఉన్నారు. వారి యొక్క మాటల్లో మనం విందాం. నమస్తే అండి. ఈ మొక్క పేరు మనకు తులసి మనకి జనరల్గా తెలుస్తుంటది. ప్రతి తులసి మొక్క లేని తులసి చెట్టు లేని ఇల్లు అంటూ జనరల్గా మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంలో ఉండదు. ప్రతి ఒక్కళ్ళు మనం ఇంటి ముందు ఎంతో పవిత్రంగా పూజించి దీన్ని మనం పెంచుకుంటా ఉంటాము. ఆ పూజ చేయడానికి కూడా మన ముఖ్య కారణం ఏంటంటే, మన ఋషులు కానీ మహర్షులు కానీ ప్రతి సిస్టమ్ని మనకేమి ఊరికే పెట్టలేదు. దీని యొక్క ఔషధ గుణాలు అనేవి మన ఇంటిల్లపాదికి ఇది చేసేటువంటి మేలును బట్టి దీన్ని మనం ఒక దేవతా స్వరూపంగా కొలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని యొక్క బొటానికల్ నేమ్ వచ్చేసి ఓసిమమ్ ఓసిమమ్ శాంక్టమ్. ఇది లామియాసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క. ఈ మొక్క యొక్క ఆకులు మనం ఏం చేయొచ్చు అంటే ఫాంటమ్, ఆయుర్వేదిక్లో ఒక ఫార్ములేషన్ ఉంటుంది, ఫాంటమ్ అని మనం చెప్పుకోవచ్చు. ఒక గిన్నెలో కనుక బాయిల్డ్ వాటర్ మనం బాగా వేడి చేసి ఈ ఆకులు తీసేసి జస్ట్ మనం వాష్ చేసి ఫ్రెష్గా ఈ ఆకులు అందులో యాడ్ చేసిన తర్వాత స్వాంగ శీతలం అంటాము. దాని అంతటికి అదే ఆ వేడి నీళ్ళు చల్లారిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకొని ఆకులు నమిలినా కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఆకులు నమిలేసి తాగేసేస్తే మనకి సీజనల్గా వచ్చేటువంటి డిసీజెస్ నుంచి, ఈ రెస్పిరేటరీ డిజార్డర్స్ నుంచి మనకి చాలా ఉపయోగపడుతుంది. యూజువల్గా ఋతు సంధి అంటాము. ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ వేరియేషన్ టైంలో 14 days గ్యాప్లో ఏంటంటే జనరల్గా వీఆర్ ప్రోన్ టు సమ్ రెస్పిరేటరీ డిజార్డర్స్ అనమాట. థ్రోట్ పెయిన్ కానీ, కాఫ్, కోల్డ్ ఇలా సఫర్ అవుతూ ఉంటాము. ఇటువంటి కండిషన్స్లో ఈ వాటర్ కనుక మనం తీసుకుంటే మనం ఆ సీజన్ నుంచి నెక్స్ట్ సీజన్కి మనం అలవాటు పడటానికి అండ్ ఆ డిసీజెస్ నుంచి మనం రక్షణ పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని మనం ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. దిస్ ఈస్ ద బెస్ట్ దీనికి బెస్ట్ బ్రాంకో డైలేటర్ యాక్టివిటీ కూడా ఉంది. అంటే శ్వాస సంబంధమైనటువంటి వ్యాధుల్లో కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.